హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి. చాలామంది బిగినర్స్ కోసం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాము. ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే మనం పైన టాప్‌లో చూడండి సెన్సెక్స్ అని కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఈఎంఐని మీరు చూసినట్లయితే ఇక్కడ ఈఎంఐ 2 అప్లై చేయడం జరిగింది. ఒకటి 20 ఈఎంఐ, రెండోసి 50 ఈఎంఐ. అదేంటండి 20, 50 పెట్టుకున్నారంటే అవునండి. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ వచ్చేసి క్యాండిల్ టైమ్ ఫ్రేము 5 మినిట్స్, ఈఎంఐ వచ్చేసి 20 అండ్ 50 అనమాట. సో, దీంట్లో ఏమవుతుందంటే 20 ఈఎంఐ అంటే లాస్ట్ 20 క్యాండిల్స్ యొక్క మూవింగ్ యావరేజ్, అలాగే 50 క్యాండిల్స్ యొక్క మూవింగ్ యావరేజ్ బేస్ చేసుకొని మనకి ఈఎంఐ ఫార్మ్ అవుతుంటుందనమాట. సో, అలాంటప్పుడు ఏంటంటే టైమ్ జోన్ మీరు తక్కువ పెట్టుకున్నారనుకోండి, క్యాండిల్స్ అనేది మిమ్మల్ని ట్రాప్ చేసే అవకాశం ఉంటుంది యావరేజ్ అనేసి. సో, కొంచెం టైమ్ జోన్ పెంచుకోవడం వల్ల మీకు అక్యురసీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మీరు గమనించండి, ఏదైనా కానీ మీరు కూడా ఇలా బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలి అనేసి నేను మీకు చూపిస్తున్నాను. పైన ఇక్కడ రీప్లే అని కనిపిస్తుందా? దీని మీద ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఏంటండి ఇక్కడికి ఆల్మోస్ట్ ఇక్కడ ఈరోజు చూడండి 14థ్ మే ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తున్నా. సో, డబుల్ క్లిక్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది ఆల్మోస్ట్ క్యాండిల్స్ అనేది హైడ్ అయినాయి. మీరు ఏదైనా కానీ ఒక ఇండికేటర్ అవ్వచ్చు, లేదా ఒక ఫార్ములాని బ్యాక్ టెస్ట్ చేయడానికి ఈ విధంగా చాలా బాగా పనికొస్తుందండి. సో, ఇప్పుడు ఏం చేస్తున్నాము 1 మినిట్‌లో ఒక క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. అదేంటి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. టైమ్ ఫ్రేమ్ చూడండి పైన బాగా క్లియర్‌గా 1 సెకండ్స్ పర్ బార్ ఏది 5 మినిట్స్ క్యాండిల్ అనమాట. మనం ఏం పెట్టుకున్నాం 5 మినిట్స్ క్యాండిల్ సెట్టింగ్ పెట్టుకున్నాం. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా ప్లే చేస్తున్నాను. బాగా గమనించండి. ప్లే చేస్తున్నాం. ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఈఎంఐని గమనిస్తూ ఉండండి. సో, ఈఎంఐని గమనించినట్లయితే ఈఎంఐ ఏమవుతుంది ఇంకా అక్కడ కన్ఫర్మేషన్ అవ్వలేదు. ఈఎంఐకి మధ్య వెడ్త్ అనేది పెరగలేదు చూడండి. ఈఎంఐకి వెడ్త్ కూడా పెరగాలండి. చాలామంది ఈఎంఐ బేస్ మీద చాలా సార్లు ట్రాప్ అవుతుంటారనమాట. సో, మనకి ఏదైతే ఈఎంఐ అప్లై చేసుకున్నామో, ఆ ఈఎంఐకి మధ్య గ్యాప్ అనేది కూడా మనకు పెరుగుతూ ఉండాలి. ఓకే. బాగా గమనించండి. ఇక్కడ ఈఎంఐని అబోవ్ ఇచ్చింది. ఇక్కడ చూడండి ఈఎంఐ ఇక్కడ ఏమవుతుంది క్రాస్ అనేది జరగడం జరిగింది. క్రాస్‌తో పాటు ఈఎంఐకి వెడ్త్ అనేది పెరుగుతూ పోతుంది. ఇప్పుడు చాలామంది ఇలా మార్కెట్ ఇంత ర్యాలీ జరిగింది. ఇక్కడి నుంచి ఫాల్ అవ్వదా? లేదా ఇక్కడి నుంచి 1 ఆర్ 2 క్యాండిల్స్‌ని చూసి ఏం చేసే అవకాశం ఉంది? పీఈ పొజిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఎవరైతే ఇప్పుడు ఈఎంఐని బేస్ చేసుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏందంటే 20 ఈఎంఐకి అబోవ్ ఉంది కాబట్టి మార్కెట్‌లో ఇంకా అప్‌సైడ్ స్ట్రెంత్ అనేది ఉందని మీరు అర్థం చేసుకుంటారు. ఒకవేళ 20 ఈఎంఐని బ్రేక్ అయితే డౌన్ సైడ్‌కి పెద్దగా ఏం టార్గెట్ లేదండి. ఒక్కసారిగా ఇక్కడికొస్తుందా అంటే లేదు. ఏది నెక్స్ట్ టార్గెట్ 50 ఈఎంఐ అవుతుంది. 50 ఈఎంఐకి బిలో సస్టైన్ అయితేనే నెక్స్ట్ మనము టార్గెట్ వైస్ ఎంత ఫాల్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఇక్కడ వరకు వస్తుందా? లేదా ఇక్కడి దాకా వస్తుందని మనం చూస్తామనమాట. బట్ ఇక్కడ మీరు బాగా గమనించండి. 20 ఈఎంఐకి పైన ఉన్నప్పుడు కూడా మీరు ఎవరైనా కానీ ఇది గమనించకుండా మార్కెట్ మార్నింగ్ నుంచి ఒక రూ. 800 కంటిన్యూ అప్ సైడ్‌కి పెరిగింది. ఎన్ని పాయింట్స్ అండి ఇక్కడ చూడండి చూస్తున్నాను. ఈఎంఐ క్రాస్ తర్వాత ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ పైకెళ్ళింది? 841 పాయింట్స్ వెళ్ళింది. ఇంత ఫాల్ అవుతుంది అనేసి ఎవరన్నా ఇక్కడ బేరిష్ పొజిషన్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది? ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ మనకు ఒక షూటింగ్ స్టార్ ఫార్మ్ అయింది. డౌన్ సైడ్‌కి వస్తుంది. అగైన్ కంటిన్యూ పైకెళ్తుంది. మళ్ళీ డౌన్ సైడ్‌కి వస్తుంది. దానికన్నా హై ఫార్మ్ అవుతుంది. ఇలా వస్తుంది డౌన్ సైడ్ కొత్త హై ఫార్మ్ అవుతుంది. ఇలా అయినప్పుడు ఏం చేస్తదంటే ఆటోమేటిక్‌గా మీరేం చేస్తారు? ఎంతో కొంత లాస్ చూసి స్టాప్ లాస్‌ని రెస్పెక్ట్ చేసి బయటికి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఇంకా 20 ఈఎంఐకి అబోవే ఉందన్నమాట. కనీసము ఇండికేటర్ ద్వారా ఏం చేస్తాము? మీరిక్కడ కాల్ కొన్నా, కొనకపోయినా పొరపాటున పుట్ అనేది మీరు తీసుకోరు. బేరిష్ పొజిషన్ అనేది తీసుకోరు. ఎప్పుడైతే బేరిష్ పొజిషన్ తీసుకోలేదో, ఎప్పుడైతే మనం రాంగ్ ట్రేడ్ ఎంట్రీ అవ్వలేదో, అక్కడ మీకేమవుతుంది బై చాన్స్ ఆ రోజు రావాల్సిన లాస్ అనేది మీరు చేసుకోకోకుండా ఉండడం కూడా ఒక ప్రాఫిట్‌తో సమానమే అవుతుందనమాట. సో, ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ చూడండి ఏదైతే ఈఎంఏ ఒకదాన్ని ఒకటి క్రాస్ ఓవర్ అవ్వాలి. ఇక్కడ ఎలా క్రాస్ ఓవర్ అయిందో అలాగే అగైన్ ఇక్కడ కూడా క్రాస్ ఓవర్ అవ్వాలి. అప్పుడే మనకు బేరిష్‌లో చూసే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూస్తాను చూడండి. ఇంకొకసారి బ్యాక్ వెళ్లి చూస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ వాల్యూస్ ఎలా ఈఎంఏ క్రాస్ జరిగింది. ఎక్కడ జరిగిందండి ఇక్కడ ఈఎంఏ క్రాస్ మీరు బాగా గమనించినట్లయితే ఆల్మోస్ట్ 77,000 దగ్గర ఎంతండి 77,900 దగ్గర ఈఎంఏ మనకు క్రాస్ ఓవర్ జరిగింది. సో, దీన్ని బ్యాక్ టెస్ట్ ఎలా చేద్దాము? ఒక నిమిషం అండి. ఇక్కడికెళ్ళి డబుల్ క్లిక్ ఇస్తున్నాం. సో, డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్లే బటన్ చేస్తున్నాం. సో, ఇప్పుడు చూడండి ఈఎంఏ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ ఎంత మనకు ఫాల్ అవుతుంది. ఇక్కడ ఫాల్‌తో పాటు ఇక్కడ ఈఎంఏని ఖచ్చితంగా మీరు గమనించాలి. ఇక్కడ ఏమవుతోంది? ఈఎంఏ క్రాస్ ఓవర్ జరిగింది. 20 ఈఎంఏ
కిందుంది 50 ఈఎంఏ, పైనుంది. ఒకవేళ క్యాండిల్స్‌కి అండ్ ఈఎంఏ కూడా ఏమవుతుండాలండి? దూరంగా ఉండాలి. క్యాండిల్స్ ఈఎంఏకి దూరంగా ఉండాలి. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, ఈఎంఏకి మధ్య అయితే ఏదైతే ఉందో ఆ గ్యాప్ కూడా కొంచెం మామూలు కంటే ఎక్కువగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఇలా గ్యాప్ అనేది ఎక్కువగా ఉందంటే ఆ యొక్క ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది ఎక్కువసేపు అనేసి మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఈఎంఏకి గ్యాప్ అనేది మనకు ఆల్మోస్ట్ ఎక్కువగానే ఉంది. క్యాండిల్స్ ఈఎంఏకి దగ్గరగా వెళ్తున్నాయి. వెళ్ళినప్పటికి ఏమవుతుంది, ఈఎంఏకి అబోవ్ సస్టైన్ అయితే 50 ఈఎంఏ వెంటనే రెసిస్టెన్స్ అవుతుంది. 20 ఈఎంఏని క్రాస్ చేసి 20 ఈఎంఏకి అబోవ్ సస్టైన్ అయితే 50 ఈఎంఏ మనకేమవుతుంది, రెసిస్టెన్స్ అవుతుంది. అంతేకాకుండా ట్రెండ్ రివర్స్ అయిందా లేదని ఎలా కనుక్కుంటామంటే, ఈఎంఏ కూడా క్రాస్ అవ్వాలి. ఎప్పుడు బ్లూ కలర్ ఈఎంఏ కింద ఉంది అండ్ రెడ్ కలర్ ఈఎంఏ పైన ఉంది కదండి. ఈ రెండు క్రాస్ ఓవర్ అవ్వాలి. ఎలా అవ్వాలి? ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇంతకు ముందులాగా క్రాస్ ఓవర్ అవ్వాలి. పైన ఇది ఉండాలా, కింద ఇది ఉండాలన్నమాట. 20, 50 ఈఎంఏ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి, రివర్స్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఈఎంఏ క్రాస్ ఓవర్ అయితే అవ్వలేదు, బట్ పైకి వెళ్ళి అగైన్ మళ్ళీ కంటిన్యూ నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ద్వారా మార్కెట్ ఇలా డౌన్ సైడ్కి ఫాల్ అవుతూ ఉందన్నమాట. సో ఈ ఇండికేటర్ అనేది చాలా ఈజీ అండి. బట్ అది ఎప్పుడు ఈజీ అవుతుందంటే ప్రతి ఒక్కరూ కూడా బ్యాక్ టెస్ట్ చేయడం ద్వారా ఈజీ అవుతుంది. అందులో ఇది ఏంటి, లాగింగ్ ఇండికేటర్ అండి. ఏమంటాం దీన్ని? లాగింగ్ ఇండికేటర్ అంటాం. అదే పివట్ పాయింట్ అయితే మనకు లీడింగ్ ఇండికేటర్ అవుతుంది. సో లాగింగ్ ఇండికేటర్, లీడింగ్ ఇండికేటర్ మార్కెట్లో 2 ఉంటాయి. సో వాటి గురించి మీకు అర్థం అవ్వాలి. వాటి యొక్క వోలటాలిటీ కూడా అర్థం అవ్వాలి. సెన్సెక్స్‌లో మనం ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నాం. 20 ఈఎంఏకి అబోవ్ వెళ్తోంది అండ్ 50 ఈఎంఏకి ఇప్పటి వరకు కూడా బిలోనే ఉంది. గమనించండి ఒకసారి. ఈఎంఏ అనేది ఎలా మనకు వర్క్ అవుతుందని మీరు తెలుసుకున్నప్పుడే మీరు ఎంట్రీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ఇండికేటర్ అయినా కానీ ఫస్ట్ మీకు రాంగ్ ట్రేడ్ తీసుకోకోకుండా ఉండడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కరెక్ట్ ట్రేడ్ కూడా ఆఫ్టర్ కన్ఫర్మేషన్ తర్వాతనే ఇక్కడ చూడండి, ఈఎంఏ క్రాస్ ఓవర్ అవ్వలేదు. ఈఎంఏ 2 దగ్గరకొస్తున్నాయి. ఎప్పుడైతే ఈఎంఏలు 2 దగ్గరకొస్తున్నాయో అక్కడ మీరు ఏమవ్వాల్సి ఉంటుంది, అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే క్రాస్ ఓవర్ ఏమైనా జరుగుతుందేమో అనేసి. బట్ ఇక్కడ ఏమైంది, ఈఎంఏ దగ్గరకొచ్చింది బట్ క్రాస్ ఓవర్ జరగలేదు. అగైన్ మళ్ళీ కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంది. ఈఎంఏకి క్యాండిల్స్కి దూరము పెరుగుతుంది అండ్ ఈఎంఏకి కూడా మధ్య గ్యాప్ అనేది పెరుగుతూ ఉందండి. బాగా గమనించండి. సో అలా మనం చూస్తూ ఉన్నట్లయితే కంటిన్యూ మార్కెట్ నెక్స్ట్ 12th డేది నడుస్తుందండి. 12వ తేదీ మార్కెట్‌ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, కంటిన్యూ మార్కెట్ ఈఎంఏకి క్యాండిల్స్‌కి మధ్య గ్యాప్ అనేది పెరుగుతుంది అండ్ ఈఎంఏకి గ్యాప్ కూడా మనకు పెరుగుతుంది. ఎప్పుడైతే ఈఎంఏకి గ్యాప్ అనేది పెరుగుతూ ఉందో దాని అర్థం ఏం చేసుకుంటాము, మార్కెట్ లేదా నిఫ్టీ లేదా సెన్సెక్స్ ఏ ఇండెక్స్ అయినా మీరు చూస్తూ ఉండండి, లేదా ఏ స్టాక్ అయినా మీరు చూస్తుండండి, దాంట్లో ఇంకా ఆ యొక్క ర్యాలీ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అప్ సైడ్ ర్యాలీ అవుతుంటే అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. లేదా ఇప్పుడు డౌన్ సైడ్ ర్యాలీని మనం ప్రెజెంట్ లైవ్‌లో చూస్తున్నామనమాట. ప్రెజెంట్ డౌన్ ట్రెండ్‌ని లైవ్‌లో చూస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, డౌన్ ట్రెండ్ ర్యాలీ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కనిపిస్తుంది. ఎందుకంటే ఈఎంఏకి మధ్య విడ్త్ అనేది ఎక్కువగా ఉందండి. గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి. చూడండి, ఆల్మోస్ట్ ఆ డే అంతా ఎట్లా మార్కెట్ నడుస్తుంది అనేసి. సో ఈ విధంగా మార్కెట్‌లో ఎప్పుడు కూడా ఈఎంఏ బిలో క్యాండిల్స్ ఉండాలి. ఈఎంఏని అబోవ్ వెళ్తుందంటే ఫస్ట్ ఏమి 20 ఈఎంఏని బ్రేక్‌ఔట్ అయ్యి 50 ఈఎంఏని కూడా బ్రేక్‌ఔట్ అయ్యి ఈఎంఏలు 2 క్రాస్ ఓవర్ అయితేనే ట్రెండ్ రివర్స్ అవుతున్నట్లు కన్ఫర్మేషన్ అండి. అంతవరకు లేదు. నెక్స్ట్ చూడండి, 13వ తేదీ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి 20 ఈఎంఏ, 50 ఈఎంఏ రెండిటిని టచ్ చేసింది. బట్ సస్టైన్ అవ్వలేదు. వెంటనే క్రిందికే వచ్చేసింది. ఈఎంఏకి గ్యాప్ కూడా ఉంది. అండ్ క్యాండిల్స్ ఏమవుతున్నాయండి, ఈఎంఏకి బిలోనే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. అగైన్ చూడండి, 50 ఈఎంఏ దగ్గరకొచ్చింది. ఈఎంఏ న్యారో అవుతుంది. ఒకసారి గమనిద్దాం. క్రాస్ ఓవర్ అవ్వలేదు ఇప్పటికి కూడా. బాగా గమనించండి. ఈఎంఏ క్రాస్ ఓవర్ అయితే అవ్వలేదు ఇప్పటికి కూడా. ఓకే అండి. రైట్. ఈఎంఏ క్రాస్ ఓవర్. ఒకవేళ ఇక్కడ ఎక్కడన్నా మీరు ఈ పొజిషన్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీ ప్రాఫిట్‌ని బుక్ చేసుకోవచ్చు. చాలండి. ఇంతకన్నా ఎక్కువగా మనము చూడాల్సి లేదు. అగైన్ మళ్ళీ మనకు కన్ఫర్మేషన్ వస్తే అంతవరకు మీరు ఏం చేయొచ్చు, పొజిషన్ కోసం వెయిట్ చేయొచ్చనమాట. సో ఈ విధంగా. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. క్రాస్ ఓవర్ తర్వాత ఒక మూవ్‌మెంట్ అయితే వస్తుంది. ఒక మూవ్‌మెంట్ అయితే జరగడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందని గమనిద్దాం. సో ఇప్పుడు 20 ఈఎంఏ సపోర్ట్, 50 ఈఎంఏ సపోర్ట్ అవుతుంది. వీటి బిలో సస్టైన్ అయితేనే నెక్స్ట్ బేరిష్ అనేది ఉంటుందన్నమాట. వీళ్ళు బిలో సస్టైన్ అవ్వాలి అండ్ ఈఎంఏ కూడా ఒకదాన్నొకటి క్రాస్ అవ్వాలండి. ఇప్పుడు చూడండి, వీటి బిలో సస్టైన్ అవ్వడం జరుగుతుంది అండ్ ఒకదాన్నొకటి క్రాస్ అవుతుంది. అగైన్ ట్రెండ్ రివర్స్ అయిపోతుంది. ఓకే అండి. నెక్స్ట్ 14th డే ఓపెన్ అయింది.
ఎప్పుడైతే ఈఎంఏ మీద క్యాండిల్స్, క్యాండిల్స్ మీద ఈఎంఏ ఇలా దగ్గరలో ఉంటున్నాయో అప్పుడేంటంటే అది కన్సాలిడేషన్ జోన్ అవుతుంది. అలాంటి చోట ఎప్పుడూ కూడా ఎంట్రీ తీసుకోకండి. అలాంటి చోట ఏం చేస్తారు, ఒక ట్రేడరు ఎంట్రీ అనేది తీసుకోకోకుండా కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈఎంఏకి మధ్య గ్యాప్ లేదండి ఇక్కడ. ఇక్కడ చూడండి ఈఎంఏకి ఇక్కడి నుంచి మీరు గమనిస్తే ఈఎంఏకి మధ్య పెద్దగా గ్యాప్ అనేది లేదనమాట. సో, ఇలాంటప్పుడు మీరు ట్రేడ్ తీసుకోకూడదు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ ఈఎంఐకి గ్యాప్ అనేది పెరుగుతూ వస్తుంది. సో, ఈఎంఐకి గ్యాప్ పెరుగుతున్నప్పుడే ట్రెండ్ కంటిన్యూ అవుతుందని మీరు ఒకసారి గమనించాల్సి ఉంటుందండి. సో, ఇది ఇంపార్టెంట్ అండి. చాలామంది మార్కెట్ ఇన్ని పాయింట్స్ కంటిన్యూ ర్యాలీ జరిగిందనేసి ఒక రెడ్ క్యాండిల్‌ని చూసి వెంటనే పీఈ తీసుకున్నారనుకోండి 20 ఈఎంఐకి ఆల్మోస్ట్ అబోవ్ ఉంది కాబట్టి ఇంకా మార్కెట్‌లో బేరిష్ ట్రెండ్ కన్ఫర్మ్ అవ్వలేదని మీకు ముందుగానే ఈ 20 ఈఎంఐ క్లియర్‌గా మెన్షన్ చేస్తుంది. ఓకే. 20 ఈఎంఐకి కిందకొస్తే మార్కెట్ ఎక్కడో ఇక్కడ పాతాళానికి పడిపోతుందని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఫస్ట్ ఏంటి 50 ఈఎంఐ సపోర్ట్ చేస్తుంది. 50 ఈఎంఐని కూడా బ్రేక్ అవ్వాలా అండ్ ఈఎంఐ కూడా క్రాస్ అవ్వాలండి. ఒకదానికొకటి క్రాస్ అవ్వాలి. సో, ఇప్పుడు చూడండి 20 ఈఎంఐకి సపోర్ట్ చేస్తున్నంత సేపు కూడా ఆల్మోస్ట్ 2 గంటల 40 నిమిషాల వరకు ఈఎంఐకి అబోవే ఉంది. ఎప్పటినుంచి 11 గంటల 20 నిమిషాల క్యాండిల్ నుంచి. ఇది కరెంట్ డే మార్కెట్ అండి. ఈరోజు జరిగినటువంటి నిఫ్టీ మార్కెట్ 14థ్ మే. సో, మార్కెట్ ఏమైంది ఫైనల్‌గా 50 ఈఎంఐకి రెస్పెక్ట్ చేసి అక్కడే క్లోజ్ అవ్వడం జరిగింది. సో, మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడికి కంటిన్యూగా. సో, మనం ఫస్ట్ ఒక ఈఎంఐ ఫాల్ అనేది ఒక లైన్ అప్లై చేసాం మీరు గమనించారా? సో, ఈఎంఐ బేస్ మీద మనకు ఆల్మోస్ట్ ఎక్కడండి ఇక్కడెక్కడో మనకు కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో, ఇక్కడెక్కడో కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ కన్ఫర్మేషన్ అయిందండి ఈఎంఐ క్రాస్ ఇక్కడ జరిగింది. ఈ వాల్యూ దగ్గర ఇక్కడ చూడండి. 13థ్ మే 12 గంటల 45 నిమిషాలకి అప్పటినుంచి ఇక్కడి దాకా చూసుకుంటే ఎన్ని పాయింట్స్ మనకు ఫాల్ అవ్వడం జరిగిందనేది ఒకసారి చూద్దామండి. ఆపర్చునిటీ అనేది ఎలా ఇస్తుందనేది ఒకసారి గమనిద్దాం. ఓకే అండి. ఆల్మోస్ట్ 3000 పాయింట్స్ అండి. 3134 పాయింట్స్ కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అనేది ఇచ్చింది. ఓకే. ఈరోజు ఈఎంఏ క్రాస్ ఓవర్ కన్ఫర్మేషన్ తర్వాత ఇవన్నీ లాగింగ్ ఇండికేటర్స్ అండి. బాగా గమనించాల్సి ఉంటుంది. ఇవి లాగింగ్ ఇండికేటర్స్ కొద్దిగా లేట్‌గా కన్ఫర్మేషన్ ఇస్తాయి. సో, ఈరోజు 874 పాయింట్స్ అంటే కనీసం మీరు ఇక్కడ పొజిషన్ తీసుకున్నప్పటికీ కూడా ఈ రేంజ్‌లో ఎక్కడన్నా పొజిషన్ తీసుకున్నప్పటికి కూడా ఒక ఆల్మోస్ట్ 756 పాయింట్స్ అనేది ఇక్కడ క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది. ఈఎంఐ బేస్ మీద చెప్తున్నాను. ఏ ఇండికేటర్ బేస్ మీద మీరు ట్రేడ్ చేస్తున్నారో ఆ ఇండికేటర్‌ని మీరు పూర్తిగా 1 వీకా, 1 మంతా, 2 మంత్సా, 3 మంత్సా ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ చేయండి. ఈఎంఐకి గ్యాప్ ఉన్నప్పుడు ఎలా పెరుగుతుంది? ఈఎంఐకి గ్యాప్ లేకుండా క్యాండిల్స్ అండ్ ఈఎంఐ క్లోజ్‌గా మూవ్ అవుతున్నప్పుడు మార్కెట్‌లో ఒక కన్ఫర్మేషన్ రావడం లేదు. ఇక్కడ నేను ట్రేడింగ్ చేయకూడదని నిర్ణయించుకోండి. అండ్ ఈఎంఐకి గ్యాప్ పెరుగుతూ క్యాండిల్స్ ఈఎంఐకి అప్ సైడ్ ఉన్నప్పుడు క్యాండిల్స్ ఎక్కడున్నాయి చూడండి ఇక్కడ ఈఎంఐకి అప్ సైడ్ ఉన్నాయా? సో, అండ్ ఈఎంఐకి గ్యాప్ పెరుగుతుందా? సో, ట్రెండ్ అనేది ర్యాలీ అవుతుంది. ఇక్కడ చూడండి క్యాండిల్స్ ఏమవుతున్నాయి ఈఎంఐకి కింద ఉన్నాయి. అండ్ ఈఎంఐకి గ్యాప్ కూడా ఎక్కువగా ఉంది. సో, ఇలాంటప్పుడు ఏం చేస్తాము ఖచ్చితంగా ట్రెండ్ కంటిన్యూ అవుతుంది బేరిష్ ట్రెండ్. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఈఎంఐ అండ్ ఈఎంఐకి 2 ఈఎంఐలకి గ్యాప్ అనేది పెద్దగా లేదన్నమాట. సో, గ్యాప్ లేకోకుండా ఇలా క్యాండిల్స్ అప్, డౌన్ మూవ్‌మెంట్ అవుతున్నాయంటే సో, ఇది కన్ఫర్మేషన్ మార్కెట్ కాదు. ఇలాంటి చోట ఎటువంటి మీరు ట్రేడ్ చేయకుండా హ్యాపీగా ఉన్నా కానీ చాలండి మనము. సో, రాంగ్ ట్రేడ్ తీసుకోకోకుండా ఉండడమే ట్రేడర్‌కి ముఖ్య లక్షణం. సో, ఈ ఇండికేటర్ గురించి నేను చేసిన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరికొంతమంది మీ బిగినర్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.